జై భీమ్ జై అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే, ఈరోజు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడానికి కానీ కడుపు నిండా తిండి తినడానికి అవకాశం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి మొదటి నుండి దళితుల మీద అనేక విధాలైనటువంటి చర్యలు చేస్తున్నారు. దళితుల్ని హింసిస్తున్నాడు. దళితుల్ని ప్రశాంతంగా బతికినటం లేదు. ఆ తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు మొదలుపెట్టించాడు. తర్వాత అనేక రకాలుగా రాష్ట్ర ప్రజలను మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టినా కానీ ఈరోజు కేసులు పాలు చేస్తున్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం మీద అనేది ప్రేమ అంటూ లేదు. కేవలం ఆయన కేసుల కోసం, ఆయన డబ్బు కోసం తప్ప, ఆయన వ్యాపారాల కోసం, ఆయన పేపర్ కోసం తప్ప రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఆయన పట్టించుకోడు. ఏంటంటే ఆయన చెప్పినట్టు విధంగా ఈరోజు ఆయన పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా రాష్ట్రం మొత్తం అదేదో పెద్ద పండగలాగా, ఒక సంక్రాంతి పండగలాగా, ఒక దీపావళి పండగలాగా జరుపుతున్నారు వాళ్ళ వైసీపీ పైచాచిక ఆనందం కోసం. ఇదే విషయాన్ని అడుగుతున్నాను. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పాదయాత్ర చేసేప్పుడు ఏం చెప్పారండి? ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ఉన్నారు. ఏది సార్? ఎక్కడుందో సార్? ఇవి ఎక్కడున్నాయండి? అదేవిధంగా మీరు పాదయాత్ర చేసినప్పుడు దళితులకి రక్షణగా ఉంటా ఉన్నారు. ఈరోజు మీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ అంటూ లేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే మీకు కొత్తగా ఇప్పుడు మైనార్టీ సోదరుల మీద పడ్డారు. ఇప్పుడు మీరు ముస్లిం సోదరులు సామాన్యంగా ఎవరికి అన్యాయం చేసే వ్యక్తులు కాదండి వాళ్ళు. అలాంటిది ఒక స్థలం తన భార్య 2 బిడ్డలతోటి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఎలా నిర్దోషిగా నిరూపించుకోవాలో తెలియక ఒక ఆత్మహత్యలాగంటిది సూసైడ్. తన 2 బిడ్డల కాళ్ళకు తాళ్లు కట్టి రైలు పట్టాల మీద పడుకోబెట్టి వాళ్ళు పడుకొని ఒక గూడ్స్ బండి కింద పడి ఆ తలకాయలు తెగిపోతుంటే ఆ పడే బాధ మీకు ఎలా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళంతా కష్టపడి వాళ్ళు మానసికంగా కుంగిపోయి వాళ్ళు చేసి తప్పు కాదు ఉప్పని చెప్పే కార్యక్రమంలో మీ ప్రభుత్వంలో న్యాయం జరగదని చెప్పేసి వాళ్ళు చనిపోతూ మేము నిర్దోషులమని చెప్పుకున్నారండి. అంటే మీ ప్రభుత్వం, మీ యొక్క పాలనలో ప్రజలకు న్యాయం అంటూ జరగదు. వాళ్ళకి అన్యాయం చేసినటువంటి అదే సిఐని, ఎస్ఐని 12 గంటలు తిరగక ముందే మీరు వాళ్ళకి బెయిల్ ఇప్పించారు. మీరు ఇదేనా మీకు ముస్లింల పట్ల ఉన్నటువంటి ప్రేమ? ఇదేనా మీరు ముస్లిం సోదరులకు ఇచ్చే గౌరవం? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, రాబో ముందు రోజుల్లో దళితులు ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని నమ్మరు. అదేవిధంగా ఈరోజు ఈ సలాం కుటుంబ విషయంలో కూడా ముస్లిం సోదరులు కూడా మిమ్మల్ని చెప్పుతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మిమ్మల్ని మీరు నమ్మినటువంటి ఆ యేసు ప్రభువు క్షమించే వీలు లేదండి. ఇక నుండి మిమ్మల్ని ఆ అల్లా కూడా మిమ్మల్ని క్షమించడండి. జై భీమ్.